వెల్కమ్ టు ఏపీ 39 టీవీ. సో రీసెంట్గా మనం ఒక కథనం చాలా ఫేమస్ అయింది. దీని గురించి చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఆ టాపిక్ ఏంటనంటే ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో కొంతకాలంగా జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ స్లీపర్ బస్సుల్లో వరుసగా ప్రమాదాలకు గురవుతుండడం, ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుండడంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం అడుగులు వేస్తోంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో స్లీపర్ బస్సులను పూర్తిగా రద్దు చేసే దిశగా రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఏంటండి? స్లీపర్ బస్సులు పూర్తిగా రద్దు చేసే దిశగా రవాణా శాఖ కసరత్తు చేస్తుంది. ఇది ఎలాగంటే చెయ్యికి దెబ్బ తాకితే ఎవరైనా చెయ్యి కట్ చేసుకుంటారా? అసలు తగలకుండా ఉండడానికి మనం ప్రికాషన్ తీసుకుంటాం. నెక్స్ట్ టైం ఇలా తగలకుండా ఏం చేయొచ్చు, ఏం చెయ్యాలి అని. కానీ ఇక్కడ స్లీపర్ బస్సులు యాక్సిడెంట్ జరుగుతున్నాయని స్లీపర్ బస్సులే క్లోజ్ చేసేస్తారంట. సో వినడానికి చాలా ఫన్నీగా ఉంది ఈ ఇష్యూ. ఇక్కడ రైల్వే ట్రాక్ల మీద కొన్ని వందల మంది చనిపోయేవాళ్ళు ఇంతకు క్రితం. ఇప్పుడు తక్కువే. ఎందుకు అని అంటే రైల్వే క్రాసింగ్ దగ్గర ఎక్కడే కానీ పైన క్రాసింగ్ ఓవర్ క్రాసింగ్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో మన రైల్వేస్ ఏం చేశారు అని అంటే అన్ని అండర్ పాస్లు కానీ లేకపోతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కానీ వేసేశారు. సో దీనివల్ల యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ నివారించవచ్చు అనే ఒక ఉద్దేశంలో వెళ్తున్నారు. ఎందుకంటే ట్రైన్ ఒక 100 కిలోమీటర్స్ వేగంతో వెళ్తున్నప్పుడు ఆపడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ సడన్గా. సో అందుకోసం ఇలాంటివి చేయలేం కాబట్టి సో అండర్వే పాస్ ఇక్కడ వెళ్తే అప్పుడు మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంలో వెళ్తూ ఉంది. ఇది ఒక మంచి నిర్ణయం. అంతేగాని యాక్సిడెంట్లు జరుగుతున్నాయని మనం ట్రైన్లు బంద్ చేయలేం కదా. స్లీపరు, గూడ్స్, మన గరీబ్ రథ్ లాంటి ట్రైన్స్ ఉంటాయి, దానిలో మనం బంద్ చేయలేదు కదా. సో కానీ ఇక్కడ దానికి భిన్నంగా ఉంది. సో వీళ్ళు కూడా ఏం చెప్తున్నారని అంటే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్లీపర్ బస్సులు ఫిట్నెస్ సమస్యలు, ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు బయటపడే అవకాశం తక్కువ ఉండడం వంటి అంశాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో స్లీపర్ బస్సులను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. ప్రపంచమంతా పరిగెడుతుంది. స్లీపర్ బస్సులు, అల్ట్రా లగ్జరీ బస్సెస్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు మన స్లీపర్ బస్సులు కూడా కస్టమైజ్డ్ స్లీపర్ బస్సెస్, క్యారీ వ్యాన్ అని చెప్పేసి అవి కూడా చాలా ఫేమస్. ఇండివిజువల్గా రెంట్ తీసుకోవచ్చు దాన్ని. మనం ఎక్కడన్నా గోవాకి వెళ్ళాలన్నా లేదా ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళాలన్నా సో కంప్లీట్లీ స్లీపర్ టైప్లో ఉంటుంది అది. సో అలాంటి బస్సులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తుంది, కానీ మనం మాత్రం ఆ టెక్నాలజీని మనం కట్ ఆఫ్ చేస్తున్నాం. ప్రాబ్లం ఎక్కడ? రూట్ కాజ్ అనాలిసిస్ చేయాలి. వేగ నియంత్రణ చేయడం వల్ల 50% తగ్గుతాయి. కానీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం చూస్తే అలాగే 300 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువగా దూరం ప్రయాణించే బస్సులో 2 డ్రైవర్లు ఉండేలా చూస్తామని, వీరిలో ఒకరు రాత్రిపూట డ్రైవర్ నిద్రపోయేందుకు వీలుగా బస్సులో ఓ సీటు కూడా కేటాయించేలా ప్రైవేట్ ఆపరేటర్లను ఆదేశించారు. దీంతోపాటు జాతీయ రహదారులపై బస్సులు వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గన్లు ఏర్పాటు చేసేకి 40 కోట్లు కేటాయించారు. స్పీడ్ గన్లు మీరు ఎక్కడైనా చూడండి, కార్ తోలే ఎవరైనా డ్రైవర్స్ని మనం అడిగితే మనకు తెలిసేది ఏంటంటే డే టైం ఉంటుంది. స్పీడ్ గన్లు పెట్టారు. మన అనంతపురం నుంచే తీసుకుందాం, హైదరాబాద్ వరకు మధ్యలో ఏ కొత్తకోట దగ్గరనో లేకపోతే కర్నూలు దగ్గరనో ఎక్కడో చోట స్పీడ్ గన్లు పెట్టింటారు. ఈ మధ్యకాలంలో మన అనంతపురంలో కూడా మనం చూడొచ్చు స్పీడ్ గన్స్ని. డే టైం ఉంటాయి కానీ నైట్ టైం ఎవరైనా పెడుతున్నారా? అసలు యాక్సిడెంట్స్ జరిగేది ఎప్పుడు? నైట్ టైమే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరి నైట్ టైం స్పీడ్ రెగ్యులేషన్కి మనం ఏమైనా ఆటోమేటిక్ గన్స్ ఏమైనా ఇన్స్టాల్ చేశారా? లేదు, మనకు ఎక్కడ కనిపించలేదు కూడా. మరి దీనివల్ల 40 కోట్లు కేటాయించి కూడా దాన్ని ఎలాగా అరికట్టబోతున్నారు అనేది ప్రజలను ప్రశ్నిస్తున్నారు. దాని గురించి క్లియర్ డీటెయిల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు చాలామంది. ఇంకోటి, 2 డ్రైవర్లు పెట్టడం అనేది చాలా మంచి విషయం, హర్షించాల్సిన విషయం. ఎందుకంటే ఒక డ్రైవరే అంత లాంగ్ జర్నీని చేయడం వల్ల స్ట్రెస్ అవుతాడు కాబట్టి 2 డ్రైవర్లు ఉంటే సో హ్యాపీగా షేర్ చేసుకొని గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవడానికి ఇది ఒక మంచి నిర్ణయం. తర్వాత బస్సులో 2 కెమెరాలు ఏర్పాటు చేసి డ్రైవర్తో పాటు ఎదురుగా వచ్చే వాహనాలను గమనించేలా చూడాలని నిర్ణయించారు. ఇప్పటికే కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత 50 బస్సులు సీజ్ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. సో 50 బస్సులు అంటే ప్రమాదం తర్వాత 50 బస్సులు సీజ్ చేశారంట. ప్రమాదం ముందు ఇలాంటివి జరుగుతాయనేమో తెలియదా ఎవరికి? గవర్నమెంట్ మన అధికారులకు ఎవరికి తెలియదా ఇలాంటివి జరుగుతాయనే ఉద్దేశంతో? అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అనేది ఇక్కడ క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది మనకి. సో ఇలాంటి ప్రికాషన్ ముందుగా తీసుకోగలిగితేనే మనం ఇలాంటి యాక్సిడెంట్, కర్నూలు తర్వాత మన ఇక్కడ హైదరాబాద్ రీసెంట్గా కూడా అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, జరుగుతూనే ఉన్నాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే దానికి గల బస్ ఫిట్నెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది ముందుకు బస్ ఫిట్నెస్ లేని బస్సులు వాడడం వల్లే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. బండి కంట్రోల్ అవ్వదు.
ఒక సడన్గా బ్రేక్ వేయాలన్నా కానీ బండి కంట్రోల్ అవ్వదు. సెకండ్ థింగ్ స్పీడ్ కంట్రోల్. సో ఓవర్ స్పీడ్గా పోవడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ రోడ్లు సరిగా లేకపోవడం. గుంతల రోడ్లు, కంజెషన్ ఉన్న రోడ్స్లో వెళ్ళేటప్పుడు ఎలాగా కంట్రోల్ చేయగలుగుతారండి? కార్లో వెళ్ళినప్పుడు మేమే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా వెళ్ళాలో అర్థం కాని సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది ఈ కంజెషన్ ఉన్నప్పుడు. రోడ్ వర్క్స్ జరిగేటప్పుడు క్లియర్ ఇండికేషన్ ఉండవు, పలానా చోట ఇది ఉందని. మనం రోడ్లో వెళ్ళినప్పుడు కూడా అన్ని గుంతలు ఇలా ఉంటాయి. ఒక 80 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు కారులో ఎగ్గిరి దుంగుతుంది కారు. ఇలాంటివి ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి. కారు ఇలా గాల్లో ఎగిరి ఒక 3-4 అడుగులు పైకి ఎగురుతున్నాయి గాల్లో. అలాంటి రోడ్లు ఉంటే యాక్సిడెంట్ జరిగి ఏం జరుగుతాయండి? సో వీటిపైన దృష్టి పెట్టుకొని ఏ ప్రభుత్వం అయినా కానీ యాక్షన్ తీసుకోగలిగితేనే మనం ఈ రోడ్ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయొచ్చు. అంతేగాని స్లీపర్ బస్సులని బ్యాన్ చేయడం, ఏసీ బస్సులను బ్యాన్ చేయడం లాంటివి వర్కౌట్ అవ్వవు. ఏం నార్మల్ బస్సులు యాక్సిడెంట్ అవ్వని గ్యారంటీ ఏమైనా ఇవ్వగలరా? ఏ ప్రభుత్వమైనా ఇవ్వలేదు. సో దీనికి తగిన రూట్ కాజ్ అనాలిసిస్ చేసినప్పుడే ఇలాంటివి మనం అవాయిడ్ చేసుకోగలం అనేది ప్రజల యొక్క ఉద్దేశం. సో చూడాలి మరి గవర్నమెంట్ ఏ విధమైన యాక్షన్ తీసుకోబోతోంది. సో ప్రైవేట్ ఆపరేటర్స్ పైన కఠిన నిబంధనలు పెట్టాలి. 2 డ్రైవర్లు ఉండడం, ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా ఉంచడం, దాని తర్వాత బస్సు ఫిట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయాలి. అలాంటప్పుడే మనం ఇలాంటివి అవాయిడ్ చేయగలం. సో ఎవరైనా ఈ అతిక్రమిస్తే వారిపైన కఠిన క్రిమినల్ కేసులు తీసుకోవాలి. ఏదో జస్ట్ ఫైన్లు వేసి, ఇప్పుడు మన కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్, అది బస్సు ఫిట్నెస్ వల్ల ఏమైనా ఇన్సిడెంట్ జరిగి ఉండింటే సో దానికి ఫైన్లతో మనం వెలకట్టగలమా? లేదు కదా. సో అలాంటి బస్సు ఆపరేటర్స్ పైన కఠిన చర్యలు, ఇంక్లూడింగ్ మన క్రిమినల్ కేసులు నోట్ చేసినప్పుడే వారు కూడా భయంతో ఇలాంటివి జరగకుండా కొంచెం బస్సు ఫిట్నెస్ మెయింటైన్ చేయడం లాంటివి జరుగుతాయి. అసలు స్లీపర్ బస్సులు బ్యాన్ చేయడం వల్ల మీకేంటారా నొప్పి అని చాలామంది అడగొచ్చు. స్లీపర్ బస్సుల వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. బేసిక్గా మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలనుకున్నప్పుడు మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్రైన్ చూస్తాం. ట్రైన్లో టికెట్లు ఉండవు, ఎందుకంటే హ్యాపీగా పడుకోవచ్చు, టాయిలెట్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. సో కంఫర్టబుల్గా ఉంటుంది జర్నీ అని ఒక ఉద్దేశంతో ట్రైన్ ప్రిఫర్ చేస్తారు. బట్ అందరికీ ట్రైన్ టికెట్స్ దొరకవు కాబట్టి సో మ్యాక్సిమం స్లీపర్ బస్సుల్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. స్లీపరే ఎందుకు అని అంటే చాలామందికి ఇప్పట్లో ఈ కాలంలో బీపీ, ఈ కిడ్నీ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు కూర్చొని వెళ్ళినప్పుడు కాళ్ళన్నీ వాపులు వస్తాయి. ఇంక్లూడింగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా 25-26 ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా బస్సులో కూర్చొని వెళ్ళినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తే కాలు వాపులు వస్తాయి. సో ఇంకా వృద్ధులు ఇలాంటి వాళ్ళు అంత దూరం జర్నీ చేసినప్పుడు కూర్చొని వెళ్ళడం వల్ల వాళ్ళు కాళ్ళ వాపులతో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారనే ఒక కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి తల్లులు వాళ్ళ పిల్లల్ని క్యారీ చేయడానికి సీటర్ బస్సులో కూర్చొని పిలుచుకెళ్ళడం చాలా కష్టం. ఎంతసేపు అని కూర్చోబెట్టుకుంటారంటే పిల్లలు కూర్చోలేరు, పడుకోవాలనే ట్రై చేస్తారు. సో అలాంటప్పుడు ఈ స్లీపర్ బస్సులు పిక్చర్లోకి వస్తాయి. సో ఎంత కంఫర్టబుల్గా పిల్లల్ని 2 సీట్లు బుక్ చేసేసుకుంటే, సో ఇక్కడ మ్యాటర్ డబ్బుల గురించి కాదు, కంఫర్ట్ గురించి ఆలోచిస్తారు. సేఫ్టీ ఇంపార్టెంటే కానీ కంఫర్ట్ కూడా ఇంపార్టెంటే. సో వాళ్ళ పిల్లల్ని 2 సీట్లు బుక్ చేసుకుంటే సో తల్లి, పిల్ల, వాళ్ళ తండ్రి కూడా ముగ్గురు హ్యాపీగా పడుకొని వెళ్ళొచ్చు అన్న ఒక ఉద్దేశంలో వెళ్తారు. సో దీనివల్ల ఈ ప్రాబ్లం వస్తుందన్న ఒక ఉద్దేశంతో చాలామంది దీన్ని విమర్శిస్తున్నారు అంతే తప్పించి యాక్సిడెంట్లు జరిగినా పర్లేదు స్లీపర్ బస్సులే కావాలనుకోవడం లేదు. ఇది అందరూ గమనించగలరు.